హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. అమ్మ రాజశేఖర్ ఈ పేరు వినగానే మనకి చాలా సూపర్ హిట్ సినిమాలు మన కళ్ళ ముందు మెదులుతుంటాయి. ఆయన కొరియోగ్రాఫర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన తర్వాత డైరెక్టర్గా కూడా సూపర్ హిట్లు అందుకున్నారు. ఆ మధ్యలో తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చారనమాట. బిగ్ బాస్ అవి అలరించిన తర్వాత కూడా చిన్న గ్యాప్ ఇచ్చి ఈసారి కొడితే హిట్టే కొడతానంటూ చెప్పి ఫైనల్గా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని వాళ్ళ అబ్బాయినే హీరోగా పెట్టి తలా అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. సో ఈ తలా గురించి, తలా తోక మొత్తం అన్ని విషయాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడదాము. హలో అమ్మ రాజశేఖర్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా, హ్యాపీ ఉన్నా. ఏంటి గడ్డం పెంచుతున్నారండి? అంటే హిట్ కొట్టే వరకు తీయకూడదని విలన్ క్యారెక్టర్ మూవీ లేదు, మూవీ ప్లాన్ పడినా ఫినిష్ అయింది. సరే రిలీజ్కి తీసేయాలని ప్లాన్ చేస్తే కొంచెం లేట్ అయింది, దాసి వచ్చింది. సో 14th దేవుడికి ఇచ్చేస్తున్నారు, తిరుపతికి ఇచ్చేస్తున్నారు. కానీ అంటే మనం హిట్ కొట్టాలంటే స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండాలి, కానీ గడ్డం పెంచితే హిట్ వస్తుంది ఎవరు చెప్పారు సార్? స్క్రిప్ట్ కొట్టమని నాకు గడ్డం చెప్పలేదు కదా, మూవీ ఫినిష్ అయిన తర్వాత గడ్డం పెట్టి. ఈ గడ్డం ఇప్పుడు అడ్డం రాలేదు ఈ ప్రాసెస్? ఏ అడ్డం రాదు. ఇది గెటప్ బాగుంది చెప్తున్నారు, బట్ ఐ మీన్ ఎలా బెచ్చిరాని వాళ్ళకి ఇలా గెటప్ ఉండాలి. ఇప్పుడు డైరెక్టర్ కింద హిట్ కొట్టాలని వస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ గెటప్ నచ్చిందంటే నెక్స్ట్ మీకు వరుసగా విలన్ క్యారెక్టర్లో లేకపోతే హీరో వచ్చింది. కానీ నేను ఇది దేవుడికి షేర్ చేయాలి లేదా, వాళ్ళ కంటిన్యూటీ మిస్ అయిపోతుంది, మొత్తం క్లీన్ ఉంటా. అందుకే 3 ఇది క్యాన్సిల్ చేసాను. ఓకే. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే, అంటే మీరు ఖతర్నాక్తో డిజాస్టర్ ఇచ్చిన దాని తర్వాత ఏంటంటే రణం. డిజాస్టర్ లేదండి, యావరేజ్ చెప్పండి. డిజాస్టర్ లేదు, సార్ ఖతర్నాక్ పక్కన పెడదాం. కట్ చేస్తే రణంకి వస్తే బ్లాక్ బస్టర్ కొట్టారు. బ్లాక్ బస్టర్ బాగుంది వినడానికి. ఇంకొకసారి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. కాకపోతే తర్వాత ఎందుకు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు? సార్ ఫెయిలియర్ పాస్ మన దగ్గర లేదు. ఇప్పుడు నైట్ డేలో ప్లాన్ చేసి ఫెయిల్ ఎలా ఇవ్వాలి, డిజాస్టర్ ఇవ్వాలని ప్లాన్ చేయరు ఎవరు. అదంతే. మేము రణం మందు స్ట్రగుల్ చేసాం. ఆఫ్టర్ దట్ ఖతర్నాక్ అలాగే బాగా చేసాం. బట్ ఏంటి సమ్ సిచ్యువేషన్ నా చాలా టీవీలో చెప్పాను నేను. యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ డిఫరెంట్ వే ఆఫ్, ఇప్పుడు నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటాను, నా అసిస్టెంట్ డైరెక్టర్ లేదు. సో నేను ఒక కొరియోగ్రాఫర్ అని, బిగ్ కొరియోగ్రాఫర్ అయిన తర్వాత డైరెక్టర్ ఉన్నాను. సో అక్కడ ఒక అనుభవం, అసిస్టెంట్ డైరెక్టర్ అనుభవం అక్కడ లేదనాల నాకు కొంచెం ఎందుకంటే మూవీ తీసినప్పుడే బాబురావు సార్ మూవీ ఫినిష్ అయినా ఉన్నా మాది తీసిన తర్వాత మీకు సాటిస్ఫైడ్ అంతా రిలీజ్ చేయాలి. కొంచెం ప్రొడ్యూసర్స్ ఎలా అంటే వడ్డీకి తీసుకుంటారు, ఓన్ మనీ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే 3 months వడ్డీ ఇవ్వాలని చెప్పి అలా టైప్ ఆఫ్ నాకు తెలియదు కదా. సో ఆల్ బాబురావు స్కూల్ థింక్ చేశారు. సో అది ఎలా అంటే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎడిటింగ్ జరుగుతుంది నాకు తెలియకుండా. నా ధైర్యమే చెప్తా, నా కో రైటర్ నాకు ద్రోహం చేశాడు డబ్బు కోసం, నాకు చెప్పకుండా. అంటే ఎడిటింగ్ జరుగుతుంది, నా షూటింగ్ ఉన్నప్పుడు ఎడిటింగ్ జరుగుతుంది, నాకు చెప్పలేదు. ఎడిటింగ్ కూడా చేసి ఫస్ట్ హాఫ్ లో ఉన్న మ్యూజిక్ సెకండ్ హాఫ్ లో యాడ్ చేసి నా ఇంకా ఎడిటింగ్ ఫిక్స్ అవ్వబోదు ఫస్ట్ కాపీ రెడీ అయింది. ఏం చెప్తే ప్రసాద్ నాడు ఒక ఏడుస్తున్నా, నా రిలీజ్ ఏంటినా అప్పుడు అందరూ మాస్టర్ మూవీ బాగా వచ్చింది, ఏం టెన్షన్ లేదు, కూల్ చేశారు. అప్పుడు అంటే ఫైనల్ కాపీ మీకు చూపించకుండానే రిలీజ్ అయిపోయింది. ఎస్, ఐ టోల్డ్. அதுக்கப்புறம் థియేటర్లో మీకు తెలీదు, తర్వాత టీవీలో పెద్ద హిట్ అయింది. టీవీలో కరెక్ట్ ఎడిటింగ్ చేశాడు. 1000 feet సెకండ్ హాఫ్ ట్రిమ్ తీసిన తర్వాత ఖతర్నాక్ తర్వాత ఎంతమంది పేరు. చిన్న చిత్తగా సినిమా కాదు కదా సార్, ఒక పెద్ద బ్యానర్ ఉంది, తర్వాత రవితేజ గారు లాంటి ఒక యాక్టర్, మరి అలా ఉన్నప్పుడు ఎందుకు సరే చాలా ఫ్లాప్ అవ్వదు కారణం ఇది సార్. ఇది ఉన్న రియల్ ఫ్లాప్, అందరూ కష్టపడి చేస్తారు. టైమింగ్ ఆఫ్ రెయిన్ సీజన్ చాలా మూవీ ఫ్లైవర్ అందువల్ల మూవీ బాగాలేదని చెప్పు. చాలా సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్లో అయింది. బట్ నాకు అంత అనుభవం అలా నాకు అనుభవం ఉన్నా నేను క్యార్ చేస్తూ ఉంటాను. ఏదో నా ఎడిటర్ పెట్టుంటాను, నా మ్యూజిక్ డైరెక్టర్ పెట్టాను. అక్కడ ఏంటంటే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు నా టీంను ఎందుకు డైరెక్టర్ పెట్టుకున్నారంటే, అంటే మీరు అనుకున్న టీం ఇవ్వలేదా? నా లేదు, నేను నా అలాంటి క్యారెక్టర్ కాదు. పాపం వాళ్ళు పర్మనెంట్గా ఉన్న వాళ్ళ మన సీనియర్ లేదా వాళ్ళ వద్దని చెప్పకూడదు. వెనక్కి మణి శర్మ మ్యూజిక్ సింక్ అయింది రణంలో, వెనక్కి ఎడిటర్ కౌదం సార్ దా దేవుడు. ఎందుకంటే మన ఎడిటర్ కౌదం సార్ ఎలా అంటే డైరెక్టర్ సపోర్ట్ ఉంటారు. ఇక్కడ వాళ్ళ సైడ్లో పెద్ద సీనియర్ వద్దని చెప్పి 2 సైడ్ మిస్ అనాల, వాళ్ళే వాళ్ళు మ్యూజిక్ వేసుకున్నారు, వాళ్ళు ప్రొడ్యూసర్కి సపోర్ట్ అయిపోయి. ఇప్పుడు నా టీం లేదు కదా. సో అక్కడదే నాకు తెలిసిపోయింది, టీం ఉండాలి, మనకి టీం ఉండాలి. ఏదంటే మనకి తెలియకుండా రాజశేఖర్ ఇక్కడ ఏదో జరుగుతుంది నా ఇమ్మీడియట్. సో అది నాకు నేర్చుకున్నది. ఆ తర్వాత
కమిట్మెంట్ తీసిన సమ్ మూవీస్ టక్కరీలా కమిట్మెంట్ బిఫోర్ కమిట్మెంట్ వాళ్ళ స్క్రీన్ ప్లే వాళ్ళు కదా, మీది కాదు నాది లేదా తిరుమలయాడ తమిళ్ మూవీ లాక్ అయ్యి. సో ஒரு బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 2 మిస్ అయింది కొరియోగ్రాఫ్ పోనాలి. ఫారిన్ వెళ్ళిన ప్రభాస్ ప్రాజెక్ట్ ఒకటి మిస్ అయింది, పెద్ద ప్రొడ్యూసర్. సో అప్పుడు ఇంకా వెంకటేష్ ప్రాజెక్ట్ గంగాను ఒక ప్రాజెక్ట్ మనం బుజ్జి వచ్చి ఉంటుంది బయట, ఆ గెటప్ తో ఈసి వచ్చేసాడు నా చేసిన గెటప్. ఆ మూవీ ఆఫ్టర్ 8 months బాగా షోస్ ఐఎమ్ గోయింగ్ షోస్ చెప్పి సంథింగ్ డిస్టర్బ్ అయ్యి ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. అలాంటి ఒక థాట్ ఉన్నబోదు మనం వేరే 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 వర్క్కి వెళ్ళకూడదు. ఐ స్టాప్ ద కొరియోగ్రాఫ్. అంటే ఇప్పుడు ప్రభుదేవా మాస్టర్ లాంటి వాళ్ళని తీసుకున్నా కూడా దే ఆర్ స్టార్టింగ్ యాజ్ కొరియోగ్రాఫర్ కింద స్టార్ట్ చేశారు, తర్వాత డైరెక్టర్స్ కింద హీరోస్ కింద చేసి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు లేదంటే అక్కడ అంటే అంత హిట్స్ రావట్లేదు అని బ్యాక్ వచ్చారు యాక్చువల్గా. ఇప్పుడు క్లియర్ డాన్స్ మాస్టర్ చేస్తున్నారు, క్లియర్ హీరో చేస్తారు, డైరెక్షన్ చేయట్లేదు. నేను అదే బట్ మరి మీరు మాత్రం అంటే కంటిన్యూ ఇంకా డైరెక్షన్లోనే, ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి అంబిషన్ అండి డైరెక్షన్ అంబిషన్. నా ఇంకా కూడా చెప్తాను సాటిస్ఫైడ్ నా రవి సాటిస్ఫైడ్గా ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ డైరెక్ట్ చేసి ఇటు చేశాను. ఇది తర్వాత ఇది దేవుడు మళ్ళీ ఫస్ట్ పొజిషన్ ఉండాలి కోసం ఐఎమ్ ట్రయింగ్. బట్ చిన్నప్పుడు నన్ను కెమెరా అలా పెట్టుకుని చేసుకున్నాను. కెమెరా షూటింగ్ పోనా వాడు క్యాప్టెన్ అవ్వాలి, క్యాప్టెన్ ఆఫ్ షిప్ ఆయనే కదా అని అవ్వాలని చెప్పి ఆ తర్వాత నా రొంబ ఇంట్లో గరడా చేస్తుంటాను. అందువల్ల వీడు చేసి డ్యాన్సులు పెట్టారు. డ్యాన్స్ పెట్టడా ఏంట్రా ఇలా డాన్స్, అక్కడ కార్డు లేకుండా డాన్స్ తీసుకెళ్లారు. బాగుంది డబ్బు వస్తుంది సరే డాన్స్ మాస్టర్ అయ్యి పెద్ద పొజిషన్ డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. మొత్తం ఎవ్రీథింగ్ అనుకున్న వదలను. మళ్ళీ అమరాశే డౌన్ థింక్ చేస్తుంటారు చాలా మంది. మళ్ళీ తలలందు వస్తాం మళ్ళీ తల అనగానే బేసిక్ గా తెలుగు వాళ్ళకంటే తల అంటే ఇదే, బట్ కాకపోతే తమిళ్లో తల అంటే ఒక అక్కడ తల అజిత్ ఇలా తలపతి విజయ్ ఇలా ఈ బాగా ఫేమస్ కదా. అంటే నేను అది మీది టీజర్ చూసిన తర్వాత తల అనగానే ఏంటని ఓపెన్ చేస్తే ఒక 4-5 తల్లబడి ఉన్నాయి అక్కడ యాక్చువల్గా. అంటే మీరు ఎన్నాళ్ళు అంటే మా సినిమాలు చేశారు కానీ అది ఏంటో అర్థం కావట్లేదు. అది అంత వైలెంట్గా ఉంటుందా? బ్యానర్ చూస్తేనేమో సూపర్ గుడ్ ఫిల్మ్స్, మీకు చూస్తేనేమో ఇంత వైలెంట్గా ఉంది. వాట్ ఈజ్ అబౌట్ ద తల అంటే ఏం చెప్తారు అసలు? బ్యానర్ మారిందండి. అక్కడి నుంచి మూవీ నచ్చి కొనేసారు దీపా ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ అన్న కొనేసి 2 languages చేస్తున్నాం. బ్యానర్ మారి అలా ఒకవేళ కొన్నారు యాక్చువల్ చూసి కొనేసారు. సో మంచి రిలీజ్కి అంటే స్టోరీ ఏంటంటే మాకు చూపించింది ఏంటంటే జస్ట్ టీజర్ వచ్చింది, దాంట్లో 4-5 తల్లబండి ఉన్నాయి, మనోడు కూర్చున్నాడు లేచాడు, అమ్మ ఫోన్ చేసింది వస్తున్నా అన్నాడు, ఇంతవరకే తెలిసింది. మొత్తం తెలియాలని కాదు, వాట్ ఈస్ అబౌట్ 14 చూడండి. కరెక్టే సార్, 14 చూడాలంటే మాకు ఇప్పుడు ముందు మనం ఏదైనా కూడా ఇప్పుడు ట్రైలర్ అనేది ఎందుకు రిలీజ్ చేస్తాం, మా సినిమా ఇది ఉందని చెప్పడానికి. మీరు టీజర్ చూసి 4-5 తలలు వేసాం రండి రారు కదా. శివర్ ఉన్నా ఇంకా మోషన్ పిక్చర్ చూసారా? మోషన్ పిక్చర్ పోస్టర్ కూడా చూసారు. సో అంటే వాట్ ఈస్ ద స్టోరీ అంటే ఓన్లీ ఇది అంటే వైలెంట్ గా ఉంటుందా లేదంటే దీంట్లో లవ్ స్టోరీ ఉందా అంటే వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్? నా అబ్బాయి చెప్తా. సో బేసిక్లీ ఆ టీజర్ ఎందుకు ఇంత వైలెంట్ ఉందంటే ఇట్ ఇస్ టు బ్రింగ్ అ క్యూరియాసిటీ. ఎందుకు ఒక చిన్నపిల్లడు ఒక టీనేజ్ బాయ్ ఎందుకు ఇంత వైలెన్స్, అన్నెసరీ వైలెన్స్, కానీ అన్నెసరీ వైలెన్స్కి ఒక రీజన్ ఉంది. సో రీజన్ ఎందుకని ఒక ఆడియన్స్లో ఆ క్యూరియాసిటీ పిలిచడానికి ఆ టీజర్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మోషన్ పోస్టర్లో మనం ఒక బ్రీఫ్ చూపిస్తాం ఏమేమి జరిగిపోతుందో మూవీలో. సో ఇప్పుడు మూవీ గురించి వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసి అన్నీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషనల్ సీన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. సో ఒక ఆడియన్స్, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వ్యాలంటైన్స్ డే రోజు వస్తుంది కాబట్టి కపుల్స్ కూడా, సో అందరూ ఎంజాయ్ చేసేలాగా ఒక మూవీ ఇది. అంటే వ్యాలంటైన్స్ డే ఎవరైనా బేసిక్ గా రోజ్ ఫ్లవర్స్ ని లేదా లవ్ మూవీస్ ని ఎంజాయ్ చేస్తారు కానీ ఇంత వైలెంటిక్ వ్యాలంటైన్ అనేది ఎక్కడ? ప్లస్ ఈ మూవీ ఎందుకు చూడాలంటే నేను సింపుల్ ఒకటి చెప్పిన, ఇప్పుడు లవర్స్ వచ్చి ఇలా కూర్చుంటే మూవీ స్టార్ట్ అవ్వబోదు అలా మాట మూవీ చూసినా చెయ్యి లేకపోతారు అలా ఉంటుంది, అలా అన్నీ ఉంటుంది మూవీలో. అంటే మరి ఇప్పుడు నేను చెప్పావు అంటే దీంట్లో ఏం కావాలంటే అది ఉంటుంది ఆడియన్స్ కానీ అని చెప్పి, మరి ఫస్ట్ సినిమాకి ఇన్ని షేడ్స్ ఇన్ని పోర్ట్రే చేయాలంటే కనుక దానికి చాలా అనుభవం కావాలి, ప్లస్ చేస్తుంది మీ ఫాదరే. ఇప్పుడు మరి అక్కడ ఫాదర్ అనే ఇది ఉండేదా, డైరెక్టర్ అనేది ఉండాలా? నీకు అసలు ఫస్ట్ ప్రిపరేషన్ ఏంటి? ప్రిపరేషన్ ఏంటంటే సో
నేనేమో ఆ క్యారెక్టర్ లోపల దిగిపోతాను నేను. సో ఎవ్రీ డే ఒక మిర్రర్ ముందు ఒక 1 hour ఆ క్యారెక్టర్ ఏంటి, హిజ్ ఎమోషనల్, ఆ సీన్లో ఏం ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి ముఖంలో, అలానే ఆ క్యారెక్టర్లో దిగిపోతాను నేను. ప్లస్ నేను మా నాన్న నుంచి టిప్స్ తీసుకుంటాను. నాన్న ఈ సీన్కి ఎలా ఆ ఎక్స్ప్రెషన్లో ఉండాలి, ఆ ఇంపాక్ట్ ఎంత పడాలి అని మా నాన్న నుంచి డిస్కస్ చేసి, నాన్నతో ఆన్ సెట్ రోజు టేక్ మోదు మా నాన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు, ఇలా చేయాలంటే నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ వస్తుంది, కొత్త యాక్టర్ కాబట్టి కదా. సో మంచి చేసి చూపిస్తారు, నాకేమో ఒక ఐడియా వచ్చి నేను చేసి చూపిస్తాను. ప్లస్ வந்து పెద్ద టెక్నీషియన్స్, శ్యామ్ కెమెరామెన్, అలా బేబీ ఆర్టిస్ట్ చాలా సపోర్ట్. సో అయితే మరి మీరు కూడా అంటే ఇంత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక కంబ్యాక్ ఇస్తున్నారు, ఒక మంచి స్టోరీ దొరికింది అన్నప్పుడు అంటే రాగిన్ కోసం ఇది రాసుకున్నారా, రాసుకున్న తర్వాత రాగిన్ కోసమే, ఆ ఏజ్ ఉన్న అబ్బాయి కోసమే, ఆ సన్ను కోసమే రాశారు. ఎందుకంటే కథ ఎవరికి రాయవచ్చు, హీరోని ఓరియంటెడ్ చేయవచ్చు, ఒక పాప హీరో చేయవచ్చు, నా అబ్బాయి హీరో చేయాలి. సో ఏంటి ట్రెండ్లో ఎలా ఉంది, ట్రెండ్ ఏంటి, సో ఈ గురించి లవ్ సబ్జెక్ట్ థింక్ చేస్తారు అందరూ. నా దగ్గర డిస్కస్ టీమే సార్ అడగన మంచి లవ్ స్టోరీ తీయండి సార్, నా లవ్వే చేయాలి, బాస్ మనకు తెలిసిందే వైఫ్ తక్కువ చెప్పాను, బాత్రూమ్ వెళ్ళి ఐ లివ్ చెప్పాను, లవ్ చేసి మ్యారేజ్ అయింది అంతే. బాత్రూమ్ వెళ్ళి చెప్పకూడదు కూడా లేదు, మనకి ధైర్యం స్ట్రైట్ అయిల్తో చెప్పేస్తే మ్యారేజ్ చేసేసి. మరి మీలో ఏ యాంగిల్ చూసి లవ్ సబ్జెక్ట్ చేయమన్నారు సార్ మీ టీం? లేదు దాన్ని చూసి చేయలేదు, అబ్బాయి బాగున్నాడు, లేదు లవ్ ఉండాలి. బట్ వీటి దగ్గర నేను బాగా యాక్షన్ చాలా ఇష్టం, పబ్జి గేమ్ ఇలాంటి ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ యాక్షన్కి బాగా ఇదైపోతున్నారు. సో అలాంటి యంగ్స్టర్స్ మూవీకి వస్తున్నారు, ఫస్ట్ వాళ్ళే వచ్చి బయట చెప్పేస్తున్నారు, ఫ్యామిలీ తీసుకెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళ మనం ఇది చేయాలని చెప్పి నా అబ్బాయికి అలాంటి యంగ్స్టర్స్ లైక్ చేసిన బ్యూటిఫుల్ స్మాల్ ఒక 16 years 17 years స్కూల్లో ఇన్ఫాచ్యుయేషన్ లవ్, అదిలో ఎంటర్టైన్మెంట్ నా స్టైల్ అనేది ఆఫ్టర్ రణం జనం ఎలా ఎంజాయ్ చేస్తారో అది కన్ఫర్మ్ ఉంటుంది ఈ మూవీ. அதில் வந்து ఏంటంటే ஒரு హీరో రేంజ్ ఉంటుంది, ఇదిలో வந்து క్యారెక్టరేషన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒరిజినల్ ఆర్డినరీ మ్యాన్ సబ్జెక్ట్, బాయ్ సబ్జెక్ట్. అయితే ఆవిడకి ఒక డౌట్ వస్తుంది ఇందాక నుంచి, నేను హీరోయిన్ లేకపోతే ప్రేక్షకురాలను ఇంటర్వ్యూకి ఎందుకు ఏం అర్థం అవుతుంది, లాంగ్వేజ్ అర్థం ఇంట్రడ్యూస్ హెర్ సెల్ఫ్ టు ఆడియన్స్, ఇంట్రడ్యూస్ చేయండి మీరు, చేయాలా మరి మీరే కదా ఇంట్రడ్యూస్ చేసి సినిమాలో. సంగీత మై మూవీ హీరోని and he's from Bengali. Okay. Hi Chappu. Hi. Hi Ankita, how are you? I'm good. Yeah, tell me something about your character in this movie. A positive and a student, school student, and actually ये कैरेक्टर बहुत स्ट्रॉन्ग बॉन्ड होल्ड करता है सबके साथ, फैमिली बेस्ड एंड कैरेक्टर में सबके साथ बहुत स्ट्रॉन्ग एक बॉन्ड सेट करता है, ये बहुत अच्छा है. Then how did you get this opportunity? First time they call and to Amla aunty, and then Amla aunty show my picture. Who's Amla aunty? Amla aunty is casting director. Okay, casting. Okay, yeah. Then they confirm. ఓకే, ఆవిడ కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నట్టుంది, ఫస్ట్ తెలియాలి కదా, అందుకే యాక్ట్ చేసి. అయితే యాక్చువల్గా మీరు అన్నారు అంటే స్కూల్ లవ్ స్టోరీ అంటున్నారు, ఇదంతా చెప్తున్నారు, బట్ అంటే ఇప్పుడు రీసెంట్గా వస్తున్న సినిమాల్లో ఏదన్నా ఒక చైల్డ్ని పెట్టి అంటే బిలో టీనేజర్స్ని పెట్టి ఏదన్నా ఒక కామెడీ సీన్ కొంచెం ఎక్కువైనా కూడా ఏంటంటే చాలామంది అంటే ఆ ఇంపాక్ట్ సొసైటీ మీద పడుతుంది అని చెప్తున్నారు. మీరు ఎంత వైలెంటిక్గా చేస్తున్నారు అంటే సెన్సార్ పాస్ అయిందా, ఎంతవరకు వచ్చింది సెన్సార్? అంటే ఏ వచ్చింది, కంప్లీట్ ఏ. మరి అంటే దాని మీద నెగిటివ్ ట్రెండ్ ఏమి వెళ్తుంది? లేదా నెగిటివ్ లేదు, యాక్చువల్లీ ఇప్పుడు ట్రెండే அதுதான் ఏదో. సో యాక్షన్నాలే ఏ చేస్తున్నారు, సో అందువల్ల నేను యూత్ తీసుకొస్తున్న బేబీ మీద చేయడం కష్టం. ఇప్పుడు ట్రెండ్లో ఏం జరుగుతుంది అదే మాస్టర్. కాకపోతే నేను అనేది ఇప్పుడు అంటే అట్లీస్ట్ హీరో ఒక మస్కులర్ పర్సనాలిటీ ఉండదంతా చేస్తే అది వేరే డిఫరెంట్. బట్ ఒక చిన్నపిల్లవాడిని అది డిఫరెంట్ లేదు చెప్పేది ఉండండి ఒకసారి. అంటే ఒక స్కూల్ యూనిఫామ్తో ఉండే ఒక పిల్లవాడిని తీసుకొచ్చి అతనితో అంటే అతను ఏదైనా అవ్వచ్చు ఎమోషన్, బట్ అతను ఒక మర్డర్స్ చేస్తాడు లేదంటే ఇలా ఒక లవ్, ఇదంతా కూడా ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా మనకి. సో ఆ లిమిటేషన్స్ ఎంతవరకు ఫాలో అయ్యారు? లేదంటే నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే బాడీ బిల్డ్ వాడు కొడతారు నరుగుతారు అంటే తెలుసు, అది కొంచెం డిఫరెంట్ లేదు, అది యాక్చువల్. ఇదిలో ఎగ్జైట్మెంట్ ఏంటంటే 17 years ఒక అబ్బాయి ఇంత ఎమోషన్ అవడానికి కారణం ఏంటి,
వాడు ఫైట్ చేయడానికి ஒரு பாயிண்ட் ఉంటుంది, அதுதான் కథயோட அதுதான் తల టైటిల్. అది మూవీ చూసేదా తెలుసు ఆ పాయింట్. నేను ఓపెన్ చేయను. తెలుగు తల అంటే ఇదే. ஆமா, தமிழ்ல வெட்டு. అక్కడ మీనింగ్ అక్కడ సేమ్ రిలీజ్ అవుతుంది అట్ టైం. వెట్టు వెంటనే నరుకు. సో ఇక్కడ తల వెరీ அந்த మీనింగ్ మూవీ వచ్చినప్పుడు టైటిల్ తలడా. అయితే మరి ఇక్కడ ఎదురుగుండా కోడి పుంజుని పెట్టారేంటి? ఈ తల ఎదురుగుండా ఆ తల ఎందుకు? அதுதான் ఈ మూవీயோட హైలైట్ అండ్ కొత్త విషయం. అదా ఏంటి కొంపతీసి అయినా కోళ్ళతో చంపేయడం అలాంటిది అలాంటి ఒకటి జరిగింది. ఇంత ముందు వచ్చినాయి కొన్ని ట్రోల్ మీటర్లు కూడా అయినాయి. అలాంటి ఏం లేదు. అలా కొత్తగా అలా సండగొడి అడిగారు ఏదో టీజర్ లో అందరూ ఒక్కొక్క క్వశ్చన్ కలది చెప్పారు. ఇలాంటి అలాంటి ఏం లేదు. ఒక అబ్బాయి యాక్షన్ కి కరెక్ట్ మీనింగ్ రా. అదే అది మీనింగ్. కోడి క్యారెక్టర్ అని ఉంటది దీంట్లో. దేంట్లో? ఈ సినిమాలో కోడి క్యారెక్టరా? కోడితో ఏమన్నా వాడారా? కోడిని ఏమన్నా వాడారా? అలాంటి అంటే మన టైటిల్స్ లో లైక్ ఎమోషన్ ఆవదు. అది வந்து ஒரு డిఫరెంట్ కోడి పుంజులు అంటే ఒక ఎమోషన్ అనేది ఉంటుంది, అలా ఉంటుంది చెప్పడానికి. ఓకే, మరి అయితే మీకు సెట్స్ లో మీ సన్ కోసం రాసుకున్నారు. బట్ కాకపోతే దీంతో హిట్ కొట్టాలన్నప్పుడు ఏంటంటే మనం స్ట్రిక్ట్ గా ఉండాలి యాజ్ ఏ డైరెక్టర్ కింద. సో మరి అక్కడ ఫాదర్ కింద బిహేవ్ చేసేవాళ్ళ, ఓన్లీ డైరెక్టర్ కింద బిహేవ్ చేసేవాళ్ళ? నేను యాజ్ ఏ డైరెక్టర్ వెంకన్న కూడా కొంచెం ఫాదర్. ఎందుకంటే ఐఎమ్ నాట్ అంత సైకో లేదు, నేను కొంచెం సెంటిమెంటల్ క్యారెక్టర్. సో నేను చేస్తా, నాకు కావాలి కంపల్సరీ పోదు. నీకే పేసుకోడా యాక్షన్లో ரொம்ப స్ట్రగుల్ అవుతాడు. అది మళ్ళీ నైట్ వచ్చి వాళ్ళ అమ్మ పాపం ప్రెస్ చేస్తుంటారు. అది ఇది చేయరా కొంచెం ఏడు తర్వాత రియల్ కావాలని చెప్పి ఫైటర్స్తో ఒక ఫైటర్ కొట్టేశాడు. నాకు లోపల భయంకర ఇది వచ్చింది. ఇదే ఫాదర్ అంతా వాడు కొట్టేస్తా. డైరెక్టర్ లేదా వెళ్ళి అడుగుతా, తబ్బి ఫైట్ నాకు కొంచెం రియల్ కొట్టవద్దు అడిగిన చెప్పాడు. సార్ ఆయనే చెప్పారు సార్, ఆయన కొట్టని చెప్పారు. ఎందుకంటే ఆ రియలీ ఆ షార్ట్ చూసినా తెలుసు, మొత్తం స్కిన్ షేప్ బ్యూటిఫుల్ వచ్చింది. సో అలాంటివన్నీ ఈజ్ అ వెరీ సపోర్టింగ్. నాకేనంటే పోయి ఎండ ఉంది పోయి కూర్చో ఇలాంటివన్నీ ఇలా లేదు. కష్టపడాలి, నా ఇలా కష్టపడాలి లైఫ్లో. కష్టపడి హీరో జనరల్ గా కొట్టాలనుకుంటారు, కొట్టించుకోవాలని కూడా కొత్తగా ఉంది. అంటే మూవీ చాలా రియలిజం తో ఫోకస్ ఉంటుంది. సో నా ఐడియా అప్పుడు ఏంటంటే ఈ యాక్షన్ సీన్స్ ని ఒక ఆర్డినరీ మ్యాన్ ఎలా ఫైట్ చేస్తున్నాడు, సో ఆ రియలిజం చూపించడానికి నేను సేఫ్టీ గేర్స్ లేకుండా ప్లస్ దెబ్బ తగిలితే రియల్ ఎమోషన్స్ వస్తాయి కదా బయటకి. బట్ కాకపోతే ఏంటంటే మనకి ఆ సేఫ్టీ అవన్నీ ఎందుకు చెప్తారంటే, మనకి ఒక హీరో కింద ఉన్నప్పుడు ఇంజూర్ అయిపోతే తర్వాత అది క్యూర్ అవడానికి కానీ అదంతా టైం పడుతుంది, పెరుగుతా పోతాయి కదా డేస్ కానీ, లేకపోతే ఇదంతా కూడా. చిన్న డబ్బులు చూడలేదు, చిన్న డబ్బులు అంతా ఏం తెలియదు. మరి మీకు లొకేషన్లో ఎవరు కనపడ్డారు? మీ డాడీ కనపడ్డారా లేకపోతే డైరెక్టర్ కనపడ్డా? లొకేషన్ అన్నా నేనైతే డైరెక్టర్ గానే చూసారు. లేకపోతే హోటల్ రూమ్ లో ఫాదర్ గా, సెట్ లో ఏమో డైరెక్టర్ గా. డైరెక్టర్ గా చూడకపోతే అమ్మాయికి ముద్దు పెట్టమంటే సైడ్ కొట్టమంటే కొట్టలేం కదా ఫాదర్ ముందు. అదే ఆయన అంటున్నారు కదా, మళ్ళీ దాంట్లో క్యూట్ లవ్ స్టోరీ అంటున్నారు. చేయలే నేను, అంటే సిగ్గుపడ్డా ఒక రొమాన్స్ సీన్ లో. దానికి బట్టి కష్టం అండి. లవ్ సీక్వెన్స్ అదే మీరు అంటున్నారు. అంటే ఎంత డైరెక్టర్ అయ్యి చేసేవాడేమో, మీరేమో డాడ్ అయిపోయారు. ఉన్నా కూడా నాకు అలవాటు ఎక్కువ ఉంది కదా, దాంతో మనకి అలవాటు ఎక్కువ ఉంది. అలా లవ్ రొమాంటిక్ చేసి అలవాటు అవుతుందా వైఫ్తో. సో అది చెప్పాను, ఇలా ధైర్యం చేయరా, సీన్ ఉండాలరా, అలా లవ్ సీక్వెన్స్ చూడాలి. అది ఆడియన్స్ అన్ని పంపించి తర్వాత స్క్రీన్ వేసి శ్యామ్ సార్ ఏమో స్క్రీన్ చేస్తారు నా కోసం, ఎవరు బయట నుంచి చూడాలి. అదొక ఓపెన్ స్పేస్ అనమాట. ఓకే, సో ఎవరైనా బయట పబ్లిక్ చూడొచ్చు. సో అది క్లోజ్ చేస్తాం, అప్పుడు కొంచెం కంఫర్ట్ గా నేను చేస్తాను. ఏందబ్బా అంత అంటే సిగ్గా, భయమా, లేకపోతే ఏంటిదా? ఫస్ట్ టైం కదా, సో సిగ్గు. మరి నీకే ఫస్ట్ టైం ఏంటి, మరి హీరోయిన్ ఇంకెంత సిగ్గుపడాలి? ఆమె ధైర్యంగా ఉండింది అప్పుడు. బట్ ఇక్కడ భయపడుతుంది ఆవిడ, ఇంటర్వ్యూలో భయపడుతుంది. అంటే లాంగ్వేజ్ బ్యారియర్ కదా. సో మనం ఏం చెప్పానంటే మాకు కథ చెప్పొద్దు, సీన్ చెప్పొద్దు చెప్పాను. అదే ఇది ఏం చెప్పాలి, చెప్పాలని టెన్షన్ పడుతుంది ఆవిడ. ముందే సెన్సార్ చేశారు ఆవిడ. జాలీగా ఉండు, ఇది సెలబ్రేషన్, ఇది బీ హ్యాపీ చెప్పి. అట్లీస్ట్ టెల్ మీ సంథింగ్ అబౌట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాగిన్ అండ్ అమ్మ రాజశేఖర్ గారు. అట్లీస్ట్ सर के साथ बोले तो टेल मी द ट्रूथ. हाँ ट्रूथ ही, डोंट फील दैट द डायरेक्टर इज ट्रूथ ही निकलता है मुझसे. निकल ఇవాళ మామూలుగా లేదు, ఆ ట్రూత్ కి వైరల్ అవ్వాలి మొత్తం చెప్పండి. ट्रूथ ही निकलता है मुझसे. सो फर्स्ट अम्मा सर के साथ जब काम करना स्टार्ट हुआ फर्स्ट शेड्यूल में, फर्स्ट डे आई एम वेरी नर्वस कि क्या होगा. देन वर्क स्टार्टेड, सो आई एम वेरी नर्वस
क्या होगा सर, क्या करे, मैं क्या करूँ. देन फर्स्ट शॉट में टेक 1 टेक 2 टेक 3 होगा होगा बहुत. हाँ, How many takes that you took for first shot? పెర్ఫార్మెన్స్ సూపర్ బట్ డైలాగ్ తెలుగు లైన్. First- డెలివరీ 5 5 6 ऐसा. And then day by day I'm comfortable. सर मुझे पूरा एक्सप्रेशन कैसा होगा, बिकॉज ये तेलुगु मुझे नहीं मालूम. Yes. मेरे को पता नहीं था कि तेलुगु बोल के हिंदी, इंग्लिश, बंगाली, दैट्स इट. देन लैंग्वेज का एक प्रॉब्लम था. देन बहुत हेल्प किया, बहुत समझाया कि इसका मीनिंग ये है, वो Yeah. है, ऐसा करके. देन करते डांट भी पड़ा लैंग्वेज की वजह से Okay. थोड़ा, बट देन इट्स ओके. Is comfortable with. హిందీ కూడా తోడా मैं हिंदी में बात करे ना ये Only Bengali में. बंगाली Fluent. Yeah. బెంగాలీలో Yeah, మస్తు- रागिन बहुत सपोर्ट बहुत सपोर्ट है. किया. हाँ, बिकॉज बोला ना लैंग्वेज वन प्रॉब्लम इज लैंग्वेज. యా బట్ రొమాంటిక్ సీన్స్ లో మీరు బాగా చేశారని చెప్తున్నారు. దట్ యు ఆర్ డూయింగ్ టూ గుడ్ ఇన్ రొమాంటిక్ సీన్స్. ఆ? మీరే रोमांटिक చెప్పి టూ గుడ్ అంటే ధైర్యంగా చేసిన అదే ధైర్యంగా చేసిందన్న టూ గుడ్ అన్న ఒకటే. మీరు బాగా ట్విస్ట్ ఇస్తారు. Twist ఏం లేదు దాంట్లో. పోనీ నువ్వు చెప్పు బ్రేవ్లీ అని అనలేం కదా అలా అని. యు హావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ రొమాంటిక్ సీన్స్. దట్ ఈస్ ద రాగిన్ హ్యాస్ సెడ్ జస్ట్ సెడ్ టు మీ. యా టెల్ మీ అబౌట్ దట్ సరే. ఎక్స్పీరియన్స్ అండ్ యాక్టింగ్ एक्टिंग. యాక్టింగ్. యాక్టింగ్ అంటే ఇంత ప్రిపేర్ అయినా ఈయనే చేయలేకపోయాడు, ఆవిడ చేసేసిందా సింగిల్ టేక్. ప్రిపేర్ అవ్వలేదు సడన్ గా నాకు తెలియలేదు ఆ రోజు రొమాంటిక్ సీన్ అని. చేయని అన్నారు. సరే ఏం చేయాలి సార్ అన్నారా? అంతా కాసేపు ప్రిపేర్ అయ్యి ఒక 2 టేక్స్ అనుకుంటా, 2-3 టేక్స్ 2-3 టేక్స్ లో కంప్లీట్ చేశాను. Complete చేశాను. ఒబిడియంట్ స్టూడెంట్ ఒబిడియంట్ స్టూడెంట్. యా సరే, అయితే యాక్చువల్గా మీరు ఇప్పుడు బెంగాలీ అమ్మాయిని తీసుకొచ్చారు సడన్గా. మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు దివికి మాట ఇచ్చారు, నేను ఒక రోజు సినిమా తీస్తాను, నిన్ను పెడతాను, హిట్ కొడతానని చెప్పి. ఏం పెడతానా ఏది నిన్ను నా సినిమాలో తీసుకుంటాను హీరోయిన్ కింద ఒక హిట్ కొడతానని చెప్పి అప్పట్లో చెప్పుకొచ్చారు కదా. అలా ఏం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు మాస్టర్? మూవీలకు ఆర్డర్ ఇస్తాను అదే అదే చెప్పిన ద్వారా ఇంప్రొవైజేషన్ హిట్ కొడతాను నా దగ్గర ఉండదు, అది హిట్ ఆడియన్స్ ఇవ్వాలి. అదే మరి పెట్టలేదు సందర్భం అలా కథ స్క్రిప్ట్ రాలేదు. ఇప్పుడు ఏజ్ దివ్య వేసిన అంటే ఏదన్నా అక్క ఏజ్ ఉంటుంది కదా, అందులో కథ రాలేదు. ఇచ్చిమా వచ్చినా అంటే అది ఆ మాటకి నేను చేస్తాను. వేరే క్యారెక్టర్ అని ఇవ్వచ్చు కదా. అంటే లేదు, అలా పెద్ద పెద్ద సినిమాలు చేసింది, పుష్పాల చేసింది, గాడ్ ఫాదర్ చేసింది, పెద్ద క్యారెక్టర్ చేయలేదు అది పాపం. మనం ఇచ్చినా అది ఒక పెద్ద లైఫ్ ఇవ్వాలి. నెక్స్ట్ కన్ఫర్మ్ సందర్భిస్తాను. కన్ఫర్మ్ గా సందర్భం. అదే అలాంటి దొరికినా అమ్మాయికి లైఫ్ కన్ఫర్మ్. మరి అయితే ఈ అవినాష్ కి నేను ఛాన్స్ చెప్పాను. అవినాష్ కి మూవీలో కామెడియన్, ఇదిలో మెయిన్ లీడ్ కామెడియన్. ఆయనకి సాంగ్ ఉంది, అలింగ్ సాంగ్ ఇచ్చిన ఆయనకి సాంగ్ ఇచ్చాను, మజా సాంగ్. మరి ఇంత సాంగ్స్ అన్నారు. ఇప్పుడు మీరే అంటే బెస్ట్ కొరియోగ్రాఫర్ కదా, మరి ఈ సినిమా కొరియోగ్రాఫర్ మీరేనా? నేనే చేశాను. ఎందుకంటే ఇది வந்து కథ ఉంటుంది. ఇప్పుడు ఓ డ్రీమ్ ఉంటే సాంగ్ ఫారిన్ అలా అలా ఉంటుంది. కాదు, కథ కూడా లవ్ రొమాంటిక్ డైరెక్టరే. ఫైట్ కూడా డైరెక్ట్ ఫైట్ ఉంటుంది. ఫైట్స్ కూడా మీరు ఫైట్స్ కూడా అమ్మా కథ పడి మిస్ అవ్వకూడదు. వీడు మీరు చేయింది ఏముంది సార్ దీంట్లో అండి? అష్యూర్ డైరెక్ట్ అన్ని చేయాలండి. అంటే కరెక్టే. మై ఫాదర్ ఫైట్ మాస్టర్, నా బ్రదర్ ఫైట్ మాస్టర్. సో ఫైటోட టచ్ ఉంటుంది. ఈ కథే ఫైట్ పోదు అంత టేక్ ఆఫ్ తీసుకోవాలి. ఎందుకంటే సడన్ 50 మెంబర్స్ ఏర్లే ఏడా ఈ అబ్బాయికి అడిగినాం. సో అంత లైవ్నెస్, అంత కొత్త అబ్బాయి ఎలా చేయాలి అది అది வந்து ఫుడ్ తిన్నప్పుడు మాస్టర్ చెప్తూనే ఉండాలి, కొంచెం కంట్రోల్ మాస్టర్ అది వద్దు మాస్టర్ అని. ఇలాంటివన్నీ చేసి దగ్గర ఆల్ బిగ్ మాస్టర్స్. జైలర్ మాస్టర్ సన్ దా ఇంట్రొడ్యూస్ చేశారు. కెవిన్ సార్, స్టీవెన్ సార్, సెల్వా గారు పెద్ద మా టాప్ మాస్టర్స్. సో అందరూ నా కోసం సన్ కోసం చేశారు. అయితే మరి ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ లో రాధా గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు? అయ్యో రాధా గారు లేదంటే ప్రాజెక్టే లేదండి. మేమే అవి చెప్పలేదు. ఒక బడ్జెట్ లో ఫినిష్ చేయాలి, ఒక బ్యానర్ లో నమ్మకం అది పేరు కావాలంటే. స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్ టార్చర్ ప్రొడ్యూసర్ అండి. టార్చర్ స్మూత్ టార్చర్. అది ఎలా ఉంటుంది అంటే ఇంట్లో ప్రొడ్యూసర్, నేను ఆఫీస్లే ఫ్యామిలీ ఉన్నా ఎలా ఉంటుంది అలా ఆఫీస్లే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. ఎందుకు నా వైఫ్ మంచి మ్యాథ్స్లో నల్ల స్టడీ అమ్మాయి, ఏదో 2 years అయినా కూడా ఫోన్ నెంబర్ మర్చిపోకుండా చెప్తుంటారు. అంత నాలెడ్జ్ ఉంది. అది అంత ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏదన్నా
ఇప్పుడు సరదాగా కొంచెం టైం పాస్ చేస్తున్నారు అనుకోండి, చేయాల్సి వచ్చేది ఉన్నా కొంచెం రెస్ట్ తీసుకుంటుంటే కమాన్ ఇంకెంతసేపు లేదు ఇది అదే చేయదు, అది ఫ్రీనెస్ ఉంటుంది. అదిలే నా ఇది అంత ఫ్రీడమ్ లో అది. దాన్ని ఏంటంటే బడ్జెట్ లో ఫినిష్ చేయాలి, ఒక బ్యానర్ కి మర్యాద మనకు, ఆ బ్యానర్ కంట్రోల్ ఉండాలి కోసం ఇది ఎంటర్ అయి ఫుల్ అన్ని కరెక్ట్ మెయింటైన్ లెక్కలు అన్ని. ఇది జ్యూస్ అది అక్కడ వెళ్ళి అవసరం లేదు, ఇక్కడే జ్యూస్ చేయండి, మీకు అర్థమైందా? అలాంటివన్నీ కంట్రోల్ చేసి పర్ఫెక్ట్ బడ్జెట్ లో చేసి దానివల్ల బాగా 5 స్టార్ అక్కర్లేదు మనకి, మామూలుగా 5 స్టార్ ఇక్కడే పెట్టుకో, ఎందుకు అంత దూరం పోయి 5 స్టార్ తీసుకొస్తావు? 5 స్టార్ ఒరిజినల్ జ్యూస్ ఇక్కడే అన్ని కొనండి, జ్యూస్ బాక్స్ ఆ జ్యూస్ తీసుకున్నా దీనికి ఎందుకు షాప్ లో, అలా కంట్రోల్ చేసింది బాగా. ఈ ప్రాజెక్ట్ ఇంత హ్యాపీగా ఫినిష్ అయిందంటే దానికి 50% ఇక్కడ రాధా గారు లేరనుకుని చెప్పండి. ఇప్పుడు ఇదే వర్షన్ రాధా లేదా? లేదు, ఏం లేదండి. రాధా గారు లేనాలో ఉన్నాను రియల్, అది నేను ఒప్పుకోవాలి. ఇప్పుడు రిలీజ్ ఉంది లేదా, దీనికి ముందు ఇప్పుడు రావడం ఏది నాకు తెలియదు. నాకు స్టార్టింగ్ నుండే నా వైఫ్ మేనేజ్మెంట్ వెళ్ళమే, డ్రైవింగ్ కూడా నా వైఫే చేస్తుంటది, నన్ను ఫుల్ టెన్షన్ లేకుండా చూసుకుంటుంది, హ్యాపీగా ఉన్నాయి. భయపడ్డారు మాస్టర్, భయపడ్డారు రియల్. నా హెయిర్ కూడా వైట్ అవ్వలేదు కారణం నా వైఫే. నా వైఫ్ మీకు మీరే చూసుకుని నా ముందు వెళ్ళిపోతాను అని చెప్తుండ్రు, అన్ని టెన్షన్ అది తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడ ఇంటర్వ్యూ ఏదైనా అన్ని మేడం. అంటే ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత అంటే మళ్ళీ సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు అడగగానే ఇవ్వడానికి రీజన్ ఏంటి? అంటే అర్థం అవ్వలేదు. అంటే మీరే చేద్దాం అనుకున్నారు, మీరే ప్రొడ్యూస్ చేశారు? లేదు, అదే నేను ప్రొడ్యూస్ చేయలేదు. నా ఇంట్రొడక్షన్ గుడి గంటలు తమిళ్లో ఫస్ట్ సాంగ్ వాదే చేశాను, దాని పేర్లే నాకు లైఫ్ ఇచ్చింది గాడ్ ఫాదర్ మనం సో ఇలా ఉంటాను, ఎప్పుడు ఉంటాను. ఈ కరుపు అయినా బ్లాక్ మ్యాన్, ఇది ఒక సాంగ్ ఇవ్వరా పాపం మార్నింగ్ అని తిరుగుతూనే ఉన్నాడు, ఒక 1 year తిరుగుతుంటాడు. అప్పుడు ఫంక్ కష్టపడి ఉంటుంది లేదా, అలా సెట్ వాకింగ్ లే, బైక్ ఉండదు, ఏముండదు. అలా చూసి సరే నాగార్జున సాంగ్ ఇచ్చారు గుడి గంటలు. అలా ఏంటంటే 2 days ఫినిష్ చేయాలి, ఏం చేసాను తెలియదు. అప్పుడు శ్యామ్ నాకు ఇంట్రొడ్యూస్, ఆ ఇంట్రొడ్యూస్ శ్యామ్ సార్ మళ్ళీ అది నాకు లైఫ్ పెట్టాలని. అలాంటి సెంటిమెంట్లో సూపర్ విజయ్ సిరి హీరో ఇంట్రొడ్యూస్ చేసిన సెంటిమెంట్లో సూపర్ స్టార్ అన్నారు. సో నా అబ్బాయి ఆ బ్యాన్లో ఇంట్రొడ్యూస్ చేయాలని వెళ్ళిపోయా. మీ నంబర్ లేదు, నేను చెన్నైలో ఉంటాను, ఫ్లైట్లో వెళ్తా వస్తా వెళ్ళి నన్ను చూసి పాపమా ఎందుకు ఏదో తీసుకెళ్తాను కదా, నెక్స్ట్ వచ్చినప్పుడు ఏమి తీసుకురావద్దు, ఎవరు స్వీట్ ఏదో తీసుకెళ్ళాలి కదా అక్కడ. అలా అనిపోతే సరే ఇంకా థింక్ చేసా, ఫోటో సెషన్ చేయాలా, అదే మనం స్పెండ్ చేయాలి, ఫోటో సెషన్ చేసాలని చెప్పి ఆయన అబ్బాయికి కథ చెప్పి ఫోటో సెషన్ చేసి, ఆ ఫోటో సెషన్ చేసి వెళ్ళి తీసుకొచ్చేసినప్పుడు నీ అబ్బాయి నీ లైఫ్ చదువుతున్న అబ్బాయి హీరోకి తీసుకొస్తున్నావు, జాగ్రత్త చేస్తావని నమ్మకం. ఓకే అవి అంటే ఈ సినిమా ఆయన తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కథ, లేదంటే మీ మీద ఉన్న కాన్ఫిడెంట్, నా మీద కాన్ఫిడెంట్. ఓకే, బట్ కథ అనేది వింటారు కదా? వినలేదు కథ వినలా అని అందరం కూర్చున్నాం. అప్పుడు సడన్ నా ఒక మూవీ బాగాలేదని అది హిట్ అయింది, ఒక మూవీ హిట్ అవుతుంది గురించి ఫ్లాప్ అవుతుంది, దాని గురించి ఇది మనం డిసైడ్ చేయకూడదు, అమ్మ రాజశేఖర్ డిసైడ్ చేయాలి, ఆడు సన్నగా వాడు చూసుకుంటాడు అనే ఒక హీరోకి మూవీ తీసినప్పుడు తన సన్నగా వాడు ఎంత కేర్ఫుల్ గా తీస్తారు, అది ఒకటి మనకి చాలు అని చెప్పి ఒప్పుకున్నాడు. ఓకే, అంటే ఇంతకాలం ఎందుకు పట్టింది మాస్టర్? అంటే మీరు బిగ్ బాస్ చేశారు, దాని తర్వాత చిన్న ప్రాజెక్ట్ చేసుకుంటా ఉన్నా, అంటే ఒక ప్రాపర్ ప్రాజెక్ట్తో రావడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? అదే కరెక్ట్ అయిన హీరో దొరకలేదు. మెయిన్ ఏంటంటే నా బిగ్ బాస్ అంటే టచ్ చేశారు ఎవరన్నా హీరో? అదే ప్రాబ్లం చెప్తాను. బిగ్ బాస్ బిఫోర్ మై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మై మదర్ ఇస్ నాట్ వెల్, సో అక్కడ కొంచెం డిస్టర్బ్ అవ్వాలి 5 years, వర్క్ మళ్ళీ నా ఇదవ్వలేదు, చెన్నై ఇక్కడ. సో ఆ టైంలో అమ్మ దేవుడు అయిన తర్వాత ఐ సెటిల్డ్ హియర్, అప్పుడు బిగ్ బాస్కి వచ్చారు రిలాక్స్. ఆఫ్టర్ దట్ సరే ఒక ప్రాజెక్ట్ చేయాలని మెయిన్ చేస్తున్నా, అక్కడ హీరో ఎంట్రీ ఒక మూవీ నాకేనంటే ఏ సినిమా అది? రారా మూవీ వచ్చింది, శ్రీకాంత్ సార్ ప్రాజెక్ట్ చేశాను. அதுல ஒரு பட்ஜெட் కంట్రోల్ ఉంది. ఆ తర్వాత ఒక షెడ్యూల్ ఫినిష్ అయినా 1 year వెయిటింగ్, మనీ లేదు, 2 years వెయిటింగ్, మనీ వస్తుంది, మనకి వెక్స్ అయిపోతాం లేదా. మనం తర్వాత ఆఫీస్లో కూర్చోడం, వేరే ఒక ట్రై చేయడం కష్టం. సో అలా ప్రాజెక్ట్ ఇదైపోయింది. నెక్స్ట్ సరే అని చెప్పి మనం ఏం చేసామంటే ఒక మంచి హీరో ఫిక్స్ చేయాలి, జేడి చక్రవర్తి దగ్గర. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ లేదు,
నన్ను ఇక్కడ ఒక హైలైట్ చేసింది జయశంకర్ సార్, మర్చిపోకూడదు. ఆయన అందరి దగ్గర ఆయన మాస్టర్ చేసినా కూడా అందరి దగ్గర నా గురించే చెప్తుంటాడు, బెస్ట్ మాస్టర్ వచ్చారు, బెస్ట్ మాస్టర్. ఈ విని అందరూ ఏం జయశంకర్ ఎప్పుడు నీ గురించి చెప్తాను, ఏమి ఇస్తున్నావు నువ్వు. సో హరిశ్చంద్ర నుంచి సరే మనం ఆయన చెప్పి ఆయన దగ్గర వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ దగ్గర ఆశ్రయం వేసేసి, సో ఒక ప్రొడ్యూసర్ కాంపాక్ట్ వచ్చేసి ఎంత ఉంది, మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఎంత ఉంది నా దాంట్లో కథ రాసుకోవచ్చు. మీకు అర్థమైందా? 50కి కథ రాయవచ్చు, 1 crore కథ రాయవచ్చు. ఇప్పుడు మన మూవీ 10 crores ప్రాజెక్ట్ కథ చేయవచ్చు. 10 crores పెట్టారు, 10 crores పెట్టాము. ఆ గ్రాండ్నెస్ ఉంటుంది ఎక్స్ట్రా. ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్లో చూడాలంటే ఆ టెక్నికల్ ఉండాలి, లేదంటే టీవీలో చూడవచ్చు కదా. ఈ మూవీ థియేటర్లో చూడాలి. సో అడ్మాస్ లేటెస్ట్ అన్ని సమ్ పాయింట్. సో இப்போ ஜெய சக்கரவர்த்தி இது చేసి ஒரு காம்பேக்ட் ஒரு தியேட்டர் లోపల థియేటర్ தான் ஒரு ఓల్డ్ థియేటర్లో ఒక కథ, ఇంత బడ్జెట్ ఫిక్స్, ఓకే చెప్పి షేర్ ఓకే దిగో. ఇది ఏమైందంటే అదా అప్పుడు ఎగ్జిక్యూట్ లేదు నా దగ్గర, నా వైఫ్ ఎంటర్ లేదు, షీస్ ఇంట్లో వంట చేసిన, అందులో అంత ఐడియా లేదు నాకు. అక్కడ ఏంటంటే నేను డైలీ చూడు కదా, వాళ్ళు ఏ స్పెండో అన్ని కలిపి ఎక్కువ అయింది అని చెప్పేసి, నా ఊరు థియేటర్ నుంచి బయట రాలేదు, వాళ్ళు చెప్పిన కంట్రోలే వెళ్తున్నాను నేను, ఎక్కువ అయింది చెప్పారు. ఓకే సరే ఎక్కువ అయింది, అది ఓకే అయినప్పుడు ఏమైందంటే మూవీ ఫినిష్ అయినా ఆ ఎడిటెడ్ అన్ని ఫినిష్ అయింది, ఎంట్రీ ఫీ అన్నారు, ఎవరు హీరో ఎంట్రీ అయినారు. జడి నేనేం చెప్పడం కష్టం, గురువు కదా వదిలేసాను. మొత్తం 4 years అయింది, 4 years షూటింగ్ చేస్తున్నారు, చేంజ్ చేసి మూవీ ఉగ్రం ఒక టైటిల్ మార్చి వేరేదో టైటిల్ పెట్టారు. ఫస్ట్ టైం ఐఎమ్ టెలింగ్ దిస్. ఉగ్రం టైటిల్ ఒక సిట్టింగ్ వేసి ఆయనకి అప్పుడే హిందీ 60 lakhs వెళ్ళింది, ఆ రేంజ్కి తీసిన మూవీ ఆయన మార్చి దయ్య మూవీ చేసేసారు. అంత టీం ఉంది లేదా, పేరు మీదే వేస్తారా డైరెక్టర్ కింద, ఎలా వేస్తారు? నా ఏమైనా చేసుకోండి, గురు పేరు వేసుకుని ఏమైనా నన్ను వదలండి, అదా నీకు అర్థమైందా? సో ఉగ్రం కమర్షియల్ మూవీ అయిపోయి వీళ్ళు స్టైల్ ఆఫ్ రామ్ ఉండి లేదా టీమ్, ఆ మూవీ చేసి పోస్టర్, ఆ మూవీ అలా లేదు, అది యాక్షన్ మూవీ. అది வந்து ஒரு ஹேங் చేసిన மாதிரி టైటిల్ పెట్టి 70mm ఏదో టైటిల్ పెట్టి అది చేసుకున్నారు. ఓకే అప్పుడు థింక్ చేశాను వద్దు, ఎందుకంటే నా డాన్స్ మాస్టర్లో ఒక కింగ్గా ఉన్నా, నా ஒரு మాస్టర్ ఒక హీరో దగ్గర డైరెక్షన్ నా ఫెయిర్లో ఉన్నా, నన్ను కన్ఫర్మ్ ఒప్పుకోరు. నేను అడిగిన ఆ ఉన్న అంద ఇది వాడు వచ్చాడు మహారాష్ట్ర డైరెక్షన్ అడుగుతాడు. సో హిట్లో ఉన్నా వాళ్ళు వస్తారు, హిట్లో ఉన్నప్పుడు వాళ్ళే వస్తారు, నేను వెళ్ళున్నా, మనం వెళ్ళి అడిగినా కూడా ఎవరు కదా. నేను రవిదాస్ షూటింగ్ వెళ్తా జాలీగా మాట్లాడతారు, గోపిచంద్ మీటింగ్ ఫంక్షన్ వెళ్తా మాట్లాడినా జాలీగా ఉన్నాం, వర్క్ అడిగాను, సాంగ్ అడిగినా సాంగ్ చేసి వస్తాను. ఇప్పటికే ఆ రిలేషన్ ఉంటుంది, అది రిలేషన్ మెయింటైన్ ఏంటంటే నేను అడగదు. ఏంటి ఆయన ఒక్కసారి కూడా అడగలేదు, నాకు తెలుసు, ఐ నో దట్. నా వంతు ఇక్కడ వచ్చి కానీ అంటే ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది కదా, అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు కదా. ఇప్పుడు మీ పేరే అమ్మ రాజశేఖర్, అది పక్కన పెడితే అడగంది అమ్మాయినా పెట్టదు. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు వస్తాయి? ఫెయిల్యూర్లో ఉన్న వాడిని పిలిచి మనం ఒక అవకాశం ఇవ్వాలని మీరు అడిగితే కదా వచ్చేది. సార్ మీరు చెప్పిన డైలాగ్ బండి ఒప్పుకో, అడిగిన అమ్మ వెళ్ళదు, అడగకుండా విడదా అమ్మ, అడగకుండా వీళ్ళు ఆకలి ఉంది, ఏ టైంలో ఎలాంటి అమ్మకే తెలుసు. ఓకే సార్, అడిగితే పెట్టేది అమ్మ అనుకుందాం, బట్ మీరు హీరోల్ని అడిగితే కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒకనొక టీవీ షోలో వచ్చినప్పుడు మీ వైఫ్ యాక్చువల్ క్రై చేశారు లిటరల్గా. అంటే నాకు ఏమీ లేదు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఏడ్చే స్థితికి వచ్చినప్పుడు మీరు అడిగితే తప్పే ఉంది. మీ దగ్గర టాలెంట్ ఉంది, మీ దగ్గర టాలెంట్ లేనప్పుడు చెప్తా, అదిగే వస్తా. నా డాన్స్ మాస్టర్ వచ్చినప్పుడు ఎవరు అడగలేదు. ఓకే, నేను వచ్చి గుడి గంటలో ఆ తర్వాత అలా 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 నేను అడుగుతూనే ఉంటాను. నా మేనేజర్ అడుగు ఉంటాడు, ఫోన్ ఎవరిది, నెక్స్ట్ హీరో వచ్చిందా అది చెప్తాడు మేనేజర్. సార్ పక్కలో చిరంజీవి గారు ఉన్నారు, వెళ్ళి చూడలేను సార్ ఉన్నాను, వాళ్ళే ఫోన్ వస్తుంటుంది. ఏం జానామంటే చిరంజీవి గారు ఫోన్, ఒక హిట్ హీరోగా వస్తుంటుంది. ఓకే, అలా నా క్యారెక్టర్ అంటే ఒక డైరెక్షన్ కూడా చూడండి, నా పెద్ద హీరో దగ్గర వెళ్ళలేదు, మళ్ళీ తినండి నా వర్క్ చేయలేని గోపిచంద్, అప్పుడు నా పెద్ద మాస్టర్ గోపిచంద్ పెద్ద హీరో కాదు, నేను వెళ్ళాను, గోపిచంద్ షాక్, నన్ను ఇంత కథ అలాంటి కదా, విలన్ లెగ్ లో కూర్చోవాలి, పెద్ద హీరోస్ బాగుండదు, మీకే కరెక్ట్ అవని వెళ్ళాం. ఓకే, సో అలాంటి క్యారెక్టర్ నేను, అందుకే ఐఎమ్ ట్రైంగ్ ఫర్ జేడి చక్రవర్తి, ఐఎమ్ ట్రైంగ్ ఫర్ శ్రీకాంత్. ఇక్కడ ఒక హిట్ ఇచ్చినా వాళ్ళు వస్తారు, ఐఎమ్ ట్రై. అదే సార్ నేను అంటాం, మీ దగ్గర టాలెంట్ ఉంది, లేనిది
ఆ సక్సెస్ అనేది ఏంటంటే ప్రతిదీ అదేమీ కొలమానం కాదు, ప్రతిసారి వచ్చేయాలని లెక్క కూడా లేదు. మీ హార్డ్ వర్క్ మీరు చేస్తారు, రావచ్చు రాకపోవచ్చు. సక్సెస్ లేనప్పుడు మనం తగ్గి ఒక స్టూప్ డౌన్ అయ్యి ఒక అడిగితే వచ్చే అవకాశంతో మనం మళ్ళీ పైకి ఎక్కొచ్చేమో కదా. అంటే దానికోసం అసలు అంటే ఒక స్టేచర్ చూసిన మీరు ఇబ్బంది పడిపోయి ఏడ్చే అంత స్థితి, ఫ్యామిలీ సఫర్ అయ్యే అంత స్థితికి ఎందుకు వెళ్ళిపోయారు? ஃபேமிலி சஃபர் அவ்வளவு வி ஆர் வெரி ஹாப்பி. ஏன்னா நான் வந்து ஸ்டார்டிங் ஸ்டேஜில் டான்ஸ் மாஸ்டராக అయ్యే ఆల్రెడీ డైరెక్షన్ హిట్ ఇచ్చినాడు. నా వందు నేను అడిగి లేదన్నా నా వల్ల అనిపించుకోవడం కన్ఫర్మ్ లేదని చెప్తారు. ఎందుకంటే ఐ నో దట్. ఎందుకంటే వాళ్ళు వందు ఇప్పుడు 100 crores వాల్యుబుల్ ఉన్నప్పుడు ఒక ఫ్లాప్ డైరెక్టర్ పెట్టిన వాళ్ళకి 100 crores 50 crores అవ్వాలి. ఓకే, అర్థమైందా? సో అది అందువల్ల అది మీకు తెలియదు, అది అడగడం లేదు, అడిగే తెలుసు అది అర్థమైంది. సో ఇప్పుడు నాకు నా అబ్బాయి హీరో దొరికేసాడు. ఆ హీరోకి అందరు హీరో ఛాలెంజ్ அவர் కథ చేయాలి. సో వాళ్ళందరూ మరి ఇప్పుడు కొత్త హీరోని నమ్మి 10 కోట్లు పెట్టడం అనేది ఇప్పుడు అంటే ఏ రకంగా అది మీరు కన్విన్స్ అయ్యారు? మీకు కొత్త హీరో లేదా? అమరాశ్వర్ అండి, కొత్త లేదా అక్కడ అమరాశ్వర్ ఉన్నాడు. అమరాశ్వర్ ఎలా మాస్ చేశారో అందరికి తెలుసు. కొంచెం నాకు తెలిసి పెద్ద చెప్పలేదు, కొంచెం 10 members వచ్చి కూర్చుంటారు. అమరాశ్వర్ కోసం రణం తీసిన అమరాశ్వర్కి ఎలా ఉంటుంది. సో ఇస్ నాట్ కొత్త, ఫ్రెష్ యారీ పెట్టలేదు. నా బ్లడ్ నేను పెట్టాను. నా బ్లడ్కి నా స్పెండ్ చేయకుండా వేరే ఎవరు స్పెండ్. అది ఒక విషయం. అందరూ చాలా మంది షాక్ అన్నారు. అమరాశ్వర్ ఓన్ మనీ, అమరాశ్వర్ స్పెండ్ అని. రియల్ చెప్తున్నా, ఇక్కడ టీం సూపర్ గుడ్ దా చేసింది. ఆ తర్వాత కొంచెం హైప్ రావడం కోసం చాలా విషయాలు సపోర్ట్ చేసాం. ఐ మీన్ పెద్ద అట్మాస్ఫియర్ లేదా నా వైఫ్ దా సరే వాళ్ళ దగ్గర చిన్న చిన్న విషయాలు ఎందుకు వాళ్ళు ఇంత చేసినప్పుడు మనం చేయాలి. ఐ సపోర్టెడ్. ఆఫ్టర్ దట్ ఆ మూవీ కొనేసారు చూడ. ఇప్పుడు వాట్ గాడ్ అయిపోయినారు మూవీ కొనేసి టెన్షన్ లేకుండా. ఆయన తమిళ ప్రమోషన్ బట్టి చేస్తున్నాం, టెన్షన్ లేదు, మంచి త్వరగా. మరి దీనికి తమన్ అని వేశారు. తమన్ అంటే ఎంతవరకు చేశారు ఆయన? తర్వాత అది కాకుండా ఇంకొక 2-3 పేర్లు కూడా. అవునండి, యాక్చువల్లీ థ్యాంక్స్ టు తమన్. అంటే ఆర్ఆర్ చేశారా లేకపోతే ఏం చేశారు? ఆర్ఆర్ வந்து అస్లాం ఇస్ బాంబే పర్సన్. సాంగ్ வந்து 2 సాంగ్ అది తమన్. ఎందుకంటే బిజీ భయం బిజీ, బట్ సిచ్యువేషన్లో నా ఇంట్రొడ్యూస్ చేశా. సో అంటే మీరు కావాలని రిక్వెస్ట్ చేసి నేను ఇంట్రొడ్యూస్ చేసిన నేను వెళ్ళి అడిగాను నా అబ్బాయికి. నా తమ్ముడు హీరోకి ఇంట్రొడ్యూస్ చేశా. అదిదా తమిళ సింధనేసి. ఆ సాంగ్ చూసిదా ఒక ఫంక్షన్లో రవితేజ్ అడిగాడు, ఈ సాంగ్ బాగుంది యారన్న తమన్ దా కిక్. ఓకే, అంటే తమన్కి అలా ఇంట్రడ్యూస్ చేసి మీరు నేను. సో అందరు ఇది ఎప్పుడు ఉంటుంది, డార్లింగ్ పిలుచుకుంటాం. నా కంపోజ్ ఏదో సాంగ్ చేసి ఉంటాం కంపోజ్. అది మామ అది ఇవ్వసారని అక్కడ ఇవ్వాలి, ఆ సాంగ్ బాగుంది, అలా క్లోజ్. సో ఇప్పుడు ఇంత పీక్లో ఉన్నప్పుడు నా అబ్బాయి తీసుకెళ్ళాను. అంటే అలా అని కాదు, అంటే ఇప్పుడు తమన్ ఎలా అయిపోయిందంటే తమన్ ఆర్ఆర్ ఉంటే చాలు సినిమాలు అంటే ఆడేస్తాయని కాదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనేది ఒకటి ఉంది కదా. మరి అంటే ఇప్పుడు మీరు ఇంత స్ట్రగుల్ అయ్యి మీ అబ్బాయిని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఆ రిక్వెస్ట్ కూడా పెట్టలేకపోయారా? లేదు, మెయిన్ ఏంటంటే ఒక్క విషయంలో ఫిక్స్ అయ్యానండి నా అనుభూతిలో. 17 years అబ్బాయితో మూవీ చేసిన ఒక షార్ట్ పీరియడ్ లో ఫినిష్ చేయాలి, లేదంటే మారిపోతాను. ఏజ్ ఇదైనా ఫేస్ మారిపోతుంది. నా అనుభూతిలో చెప్తున్నా. రణం 2 మూవీలో ఒక క్యారెక్టర్ ఇంతే ఉంటాడు, 1 year తర్వాత హీరో అయిపోయాడు. నా క్యారెక్టర్ లేకుండా మూవీ ఆగింది. అంత పెద్ద సరే ఇంకా ఏం చేయాలి, అబ్బాయి మొత్తం ఎలా తీస్తాం. సో అప్పుడే నా అనుభవం எப்பவுமே ஃபெயிலியர் இஸ் ஃபார் கெயின். அந்த ஃபெயிலியர் தான் இன்னைக்கு இது கெயின் சம்பாதிச்சு థింక్ చేసా. ఒరే షెడ్యూల్ ఉండాలి, మూవీ అబ్బాయి పాకుம்போது డిస్కస్ మూవీలో ఉండాలి. సో అప్పుడు తమన్ మొత్తం ఇది ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు? సార్ మూవీ 50 days ఫినిష్ అయినా మొత్తం కంటిన్యూ మూవీ ఫినిష్ అయిన గ్యాప్లే సీజీ స్టార్ట్ అవుతుంది, అన్ని జరుగుతుంది. అంటే అంటే తమన్కి ఎలా డిలే అవుతుంది? కన్ఫర్మ్ సార్, కన్ఫర్మ్. ఆయన ఇన్ని మూవీ నాకు ఆయనకు ఎందుకు తేవలే ప్రాబ్లం నాకు. అయినో మనకు అనుభూతుల సిచ్యువేషన్ తెలిసిపోదు. ఒకటి வந்து నా అబ్బాయికి సైకో మంది వెళ్ళి ఇది అని అడుగులు కష్టం. ఆయన 4 మూవీ చేస్తున్నాను. ఈ టైంలో ఏం చేయాలి, వేరే టీం పెడతారు, నాకు సాటిస్ఫై ఉండదు. ఓకే, తమనే కొట్టాలి. సరే ఎందుకు బెస్ట్ ఎవరును చూసాను. సరే ఆల్రెడీ ఒరే ప్యాటర్న్ ఉంది లేదా, ఒక హిందీ పర్సన్ పెడతాను. ఆ హిందీ పర్సన్ పెట్టి ఆ బాంబేలో 2-3 months ఉంది, అలోనా ఉంది. మూవీలో నంబర్ 1 ఫస్ట్ రీ రికార్డింగ్ కన్ఫర్మ్ అవార్డు. రీ రికార్డింగ్ బయట వచ్చిన అదే టాక్. తర్వాత అబ్బాయి బాగా చేస్తాను టాక్, నాకు తర్వాత టాక్.
తమనిచ్చిన 2 సాంగ్స్ ఎలా ఉన్నాయి మీకు? బాగుంది సార్, 2 సాంగ్. మీరైనా డాన్స్, దానికి డాన్స్ మాస్టర్? అదే అదే డాన్స్, రొమాంటిక్ సాంగ్, రొమాంటిక్ సాంగ్, మాంటేజ్ సాంగ్, ఓకే, లవ్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. ఆ తర్వాత గజిరాతో చిన్న మాస్ ఉంటుంది, మ్యూజిక్ మాస్ ఉంటుంది, అంతే. అయితే మొత్తానికి అంటే మీ అబ్బాయిని నెక్స్ట్ లెవెల్ హీరో కింద ప్రజెంట్ చేయడానికి ఉండాల్సిన ఫోర్సెస్ మొత్తం వాడారు. అవును టోటల్గా. ఆ తర్వాత హీరో చేసిన ఆ టైం నాకు కథ రాస్తుంటే కదా. కథ రాస్తుంటారా లేదా డబ్బులు లెక్కేస్తుంటారా? ఏమన్నా డబ్బు కోసం లేదండి, సినిమా నమ్మిన సినిమా ఇన్నవరికి ఎంత జాబ్ ఎంత సినిమా అయినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఏ బిజినెస్. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ కదా. నా అలా థింక్ చేయను. థింక్ చేయాలి మాస్టర్, అందరూ చేయలేదు. అంటే కళాత్మక వ్యాపారం అంటారు తెలుగులో. నేను 5 lakhs డాన్స్ మార్చ్ చేస్తా, 1 crore చేస్తా, ఒక్కొక్క డైరెక్టర్ వస్తారు కదా, డబ్బు లేకుండా చేస్తా. నాకు ప్యాషన్ సార్, సినిమా అంటే ప్యాషన్. మీకు ఏమన్నా అసలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా లేదా ఫ్రీగా చేశారా సినిమా? ఎక్కడ సార్, మొత్తం మేడం దగ్గర ఇచ్చేసి, అదే టెన్షన్ లేదు. ముందు అమ్మాయికి టోటల్ మెయింటైన్ అమ్మ, ఇప్పుడు అన్ని నా అమ్మ, ఇప్పుడు ఎంతమ్మ, అలా హ్యాపీగా ఉన్నా. భలే కాకా పడుతున్నారులే మీరు. రియల్ చెప్తా సార్, బయట అన్నా లేదు, రియల్ చెప్తున్నా. యా. మరి మీకేమన్నా అంటే హీరో కింద ఇంట్రడ్యూస్ అవుతున్నారు కదా, అవకాశం ఇచ్చారా, డబ్బులు ఏమైనా ఇచ్చారా మీకు కూడా? నాకు ఇచ్చారు, పెద్ద కంపెనీ కాబట్టి కొంచెం శాలరీ ఇచ్చారా? నాకేమో 9,000 ఇచ్చారు. 9,000 per month మూవీకి? మొత్తం మూవీకి 9,000? అవును. అది శాలరీ ఎలా అవుతుంది బ్రో? లేదు, ఏదో ఫస్ట్ యాక్చువల్లీ ఫ్రీగా చేయాలి, కానీ వాళ్ళు పెద్ద కంపెనీ చెప్పేసి నాకు ఒక 9,000 ఇచ్చారు. 9,000 కూడా గొప్పగా చెప్తున్నారు మీరు. మరి ఆ 9,000 తో ఏం చేశారు? దాన్ని 9,000 ఖర్చు పెట్టాలంటే ఈ వయసులో? అంటే నాకు మెనీ టాప్ హీరోస్ వాళ్ళు ఫ్రీగా చేసేవాళ్ళు ఫస్ట్ ఫిల్మ్. అదే మీకు ఇచ్చిన 9,000 ఎలా ఖర్చు పెట్టారు ఫస్ట్ రెమ్యూనరేషన్? మరి నేను మమ్మీకి ఇచ్చేసాను. నేను ఇచ్చింది ఎవరు మరి మీకు? కంపెనీ అదే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి ఇచ్చేసారు తీసుకెళ్ళి? మళ్ళీ మమ్మీకి ఇచ్చేసా. మళ్ళీ నేనేం చేసుకుంటా, మమ్మీ నీకు డబ్బులు అడిగితే వద్దు నేను చెప్పాను. సౌదీ సార్దా లేదు 9 for sentimentals 1 వేసారు, 99 వేసారు, ఒప్పుకోలేదు. 99,000 వేస్తే మీరు వద్దన్నారు? వద్దని చెప్పాను, 9 వేసారు. నేనా నా 10,000 వాగిన డాన్స్ మాస్టర్ ఉన్నప్పుడు, నేను పీక్ అన్నప్పుడు, నేను మళ్ళీ నాకు 1 lakh పెడతారు, నేను అదే 10,000 తీసుకుంటా. அதுதான் ఇప్పుడు அந்த రెస్పెక్ట్. సో అప్పుడు అది ఇచ్చిన డబ్బున ఆ రోజు కట్ అయ్యడం, నాకు ఎప్పుడు ఇచ్చిన 10,000 చాలు సార్ తీసుకెళ్తా. మీకు ఎంత రెమ్యూనరేషన్? నాకా ఫ్రీగా భోజనం పెట్టారు షూటింగ్లో. అది కూడా నేను డైరెక్టర్ ఉన్నా, మాస్టర్ ఉన్నా, ఎక్కడ హోటల్లో అడుగుతారు వచ్చి, సార్ ఏ హోటల్ కావాలి సార్? ఇక్కడ అది ఛాన్స్ లేదు, వండిందే పెట్టాలి. అదే వచ్చింది. ఏதாவது ఎక్స్ట్రా కేటా లేదండి ఈరోజు ఇంతే అడిగిన, అంతే ఏం చేయాలి మన అబ్బాయి కోసం ఇంత త్యాగం చేశారు. నాకు రెమ్యూనరేషన్ ఈ మూవీ ఇండస్ట్రీలో రావడమే ఒక రెమ్యూనరేషన్. సో అదేమో నాకు చాలు. బాగా రాసిచ్చారు లైన్స్, బాగా ప్రిపేర్ అయ్యారు. ఇండస్ట్రీలోకి రావడమే ఒక రెమ్యూనరేషన్ నాకు అంటున్నాడు. తప్పకుండా అది నిజమే. యాక్చువల్లీ అదే బాగా ప్రిపేర్ చేశారు అన్న, నేనేమంటున్నా. మీరు ప్రిపేర్ చేసి వచ్చారు, మేము ప్రిపేర్ చేయలేదు. ప్రిపరేషన్ తో మా నాన్న నాకు ఏం చెప్తారంటే బిహేవియర్ అంతే. ఇప్పుడు ఎలా నాలా ఉండమంటారా, ఉండొద్దు అంటారా? అదేం కాదు, డిసిప్లిన్. అంటే యాక్చువల్గా మరి మీకు తెలుసో లేదు, అప్పట్లో సార్ ఎందుకు మీ మీద అంటే నాకు ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉంది, బట్ అంటే ఒక హ్యాపీ మూమెంట్ అయినా కూడా అడగాలి. ఒకసారి ఒకనొక టైంలో కాదు అప్పుడప్పుడు తల అంటే February 14th రిలీజ్ కాదు, తల అన్నప్పుడు తల ఉండాలి, తలతో పాటు బాడీ కూడా అప్పుడు ఉంటేనే తల పని చేస్తుంది, లేకపోతే ఓన్లీ తల అంటే చాలా బాగోదు, మరీ దాక్కున్నట్టు ఉంటది. చెప్తున్నానండి. నేను అనేది అంటే ఇప్పుడు డిస్కషన్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడేవాడిని కాదు. ఇప్పుడు మీరు కష్టపడి వచ్చారు, చిన్న రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు వచ్చారు. అప్పుడప్పుడు మీ మీద అంటే ఇలా గలాటాలు చేస్తారని, లేకపోతే మీ టీము దాడి చేసిందని రకరకాల రూమర్స్ వచ్చాయి. అంటే మిమ్మల్ని ఎవరైనా బ్యాట్ చేయాలనుకున్నారా, లేకపోతే జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి? అవి కొట్టేనా కొట్టేనా మరి అదే కదా. అది జిమ్ నా ఆఫీస్ అదే చెప్పాను, శ్రీకాంత్ ఆఫీస్ అప్పుడు సుమ్మా ఆఫీస్కి వచ్చి కూర్చోవాలి 3 year ఏమి ఉండదు. వీళ్ళు కింద రెంట్కున్నారు జిమ్ వాడు. వీడు ఏం చేశాడు, నన్ను ఎప్పుడు BMW బయట ఉంటుంది కారు, వీడు ఏదో చేస్తూనే ఉంటాడు, కారు ఏదో చేస్తూనే ఉంటాడు. మేము వచ్చినప్పుడు తాగేసి ఒక్కడు కొడతారు ఇలా, అలా కొట్టి బాస్ ఛాన్స్ ఇవ్వండి బాస్ వెనక వస్తారు. ఎలా ఉంటుంది జిమ్మర్ కొట్టినా సరే, ఎందుకు ఆ ఏరియాలో ఏరియాలో అందరికీ మంచి పేరు కదా, నేను ఎవరున్నా డబ్బు ఇస్తాను ఇలా ఉంటా రెస్పెక్ట్. కారు తీసుకుని కార్లో, సార్ కార్లో వెళ్ళండి చేయవద్దు సార్
మీ కార్లో నా పేరు ఇన్షియల్ ఉన్నాయండి సార్ సరే ఎందుకు గొడవ వద్దు, మనం పాపులర్ ఫిగర్, యా గొడవ ఉండకూడదు, వాడు రావడం తెలియదు పోవడం తెలియదు. ఈయన వచ్చే రోజు ఏం చేశాడు, ఛాన్స్ ఇవ్వలేదు. నేను ఫిల్మ్ సిటీ వెళ్ళా షూటింగ్, అప్పుడు నా డ్రైవర్ ఉన్నాడు ఆఫీస్లో, వచ్చి నా డ్రైవర్ కొట్టేసి టీవీ గీవీ ఆఫీస్ అన్ని కొట్టేసి వెళ్ళిపోయినాడు. నేను వచ్చిన డ్రైవర్ ఇక్కడ కొట్టాడని అలా, నా డ్రైవర్ కొట్టినవాడా మనం కొట్టలేదని మర్యాద ఉండదు కదా. అప్పుడు వాడు ఎక్కడ తీసుకొచ్చి నేను కొట్టలేదు, అదే మెయిన్ మ్యాటర్, నేను ఎక్కడ కొట్టారన్న సార్ మీ డ్రైవర్ వాడు పాపం వాడు సార్ మన సారీ సార్ ఆ రోజు తాగి చేసింది సార్ ఆడి మా మంచి అలాగే అడిగాడు, కొట్టలు ఏముంది లేదా ఆయన వెళ్ళిపోయిపోయేది అది వచ్చింది, అది ఆ రోజే ఫినిష్ అయింది. వాళ్ళ అమ్మ సారీ చెప్పిపోయి అమ్మ రాసి అని చెప్పి వాడు వచ్చి లెగ్ లాస్. అంతే సింపుల్. అంటే దానికి జనరల్గా మీకు ఎప్పుడు కూడా వ్యాలంటైన్స్ డేకి ఏంటంటే మీరు అన్నట్టు ఒక మంచి ఫ్లవర్స్ లేకపోతే ఈ లవ్ మూవీస్ లవ్ సాంగ్స్ ఇలాంటివి పాపులర్ అవుతాయి. బట్ ఈసారి మీరు ట్రెండ్ మొత్తాన్ని ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నారు. వైలెంట్ అంటే వైలెన్స్ వ్యాలంటైన్ కింద లవ్ ఆ స్టైల్ డిఫరెంట్ మాస్ స్టైల్ లవ్, ఒక మాస్ స్టైల్లో ఒక అంటే ఒక వైలెన్స్ చూసి ఒక వైలెన్స్ నేను చెప్తున్నాను లేదా, దీంట్లో కామెడీ టాసిక్ కామెడీ ఉంటుంది, కొత్త స్టైల్లో ఎంజాయ్ చేస్తాడు. రొమాంటిక్ ఫీల్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఫ్యామిలీ డ్రాప్ కంపల్సరీ, ఫ్యామిలీ ఎవరందరూ కంపల్సరీ డ్రాప్ ఉంటారు, కన్ఫర్మ్ ఉంటుంది, ఏడిపిస్తారు, నవ్విస్తారు, లవ్ లో పడేస్తారు, ఫైనల్ గా అదే సార్. ఒక ఎగ్జాంపుల్, ఒక చాక్లెట్, ఒకడు మన కొత్త చాక్లెట్ వచ్చింది, ఓకే ఎగ్జాంపుల్ కాఫీ కూడా వచ్చింది, బట్ బాక్స్ ఇంకోటి కాఫీ ఇస్తారు దానికి ఫ్రీగా, కొనాలా వద్దా అని తర్వాత ఆ టేస్ట్ చూసినా మళ్ళీ అదే కావాలన్నా అలా మళ్ళీ చూస్తారండి మూవీ. అది మొత్తం అమర్ రాజశేఖర్ ఈస్ బ్యాక్ విత్ దిస్ మూవీ అనుకోవచ్చా? ఆల్వేస్ ఐఎమ్ హియర్. డౌన్ లో ఉన్న వాళ్ళు అమర్ రాజశేఖర్ నాట్ బ్యాక్, ఫ్రంట్. ఓకే సరే, మొత్తానికి అయితే మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మీరు చెప్పినట్టుగానే ఈ తల అనేది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది అంటే హిట్ వైబ్ అనేది కనిపిస్తుంది, హిట్ వైబ్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఉన్న ప్రమోషనల్ కంటెంట్. డెఫినెట్ గా మొత్తం పబ్లిక్ ఆశీర్వాదం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా స్టార్స్ ఎవరైనా కూడా ఇప్పుడు పబ్లిక్ ఆశీర్వాదం, ఎందుకంటే ఇది పబ్లిక్ మీడియం కాబట్టి వాళ్ళందరూ థియేటర్కి వచ్చి వాళ్ళు ₹1 ఖర్చు పెట్టి టికెట్ కొని చూస్తేనే మన ఇప్పుడున్న స్టార్స్ అని ఎవరైనా కాబట్టి. సో ఖచ్చితంగా మీ అబ్బాయికి ఫస్ట్ స్టెప్ మీలో ఒక కసి అయితే కనిపిస్తుంది. చాలా కష్టపడ్డాడండి, చాలా కష్టపడ్డాడు. ఆ కష్టతకి ఆయన కష్టం ఓకే కానీ బట్ మీ గడ్డం పెంచి ఇదంతా చూస్తే మీ కష్టం ఎక్కువ కనిపిస్తుంది. ఆయన లేదండి, ఇలా పెట్టిన వాళ్ళకి ఒక నమస్తే చెప్తున్నా, ఇది ఇలా పెట్టి ఇలా చేయాలి. అయ్యో సరే లేడీస్ ఎలా ఉన్నారు కష్టం సార్, చాలా ఫస్ట్ 14th దేవుడికి. సో ఆ రోజు సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ది బెస్ట్. దాని తర్వాత కూడా ఇంకా మీ కెరీర్ ఫ్లరిష్ అవ్వాలని చెప్పి. అలాగే అమ్మ రాజశేఖర్ గారు ఎంత అన్నారు కదా, ఫ్రంట్ అన్నారు, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్ లాగా ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ ఫెస్టివల్ ఉండాలని ప్రతిరోజు మీ దగ్గర మళ్ళీ వచ్చి ఖచ్చితంగా సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ తల. థ్యాంక్ యూ సో మచ్.